పెద్దలు కూడా వినండి. ఏమండి, మీ రాజకీయాలు ఇతను పుత్తు పెట్టేటప్పుడు ఇతన్ని అఫిడవిట్ అడగరా మీరు? ఇంకా పిచ్చాశాలు అయ్యను, కుప్పి గొంతులు కట్టను, కాంగ్రెస్ పార్టీకి వెళ్ళను, వేరే పార్టీకి వెళ్ళను, మీకునే ఉంటారు అన్నయ్య అని అఫిడవిట్ మీరు తీసుకోరా? అదయ్యా ప్రజలకు కావలసిన నిజమైన అఫిడవిట్ అంటే సమ్మతి, కోర్టుకి ఇప్పుడు అప్లై చేసేది. అలాంటి అఫిడవిట్ మీరు ఎందుకు తీసుకోబోబట్టే ఇన్ని విన్యాసాలు చేస్తున్నాడు. ఇప్పటికీ నేను తెలుగు ప్రజానికానికి అందరికీ, ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, తిరుమలని సర్వనాశనం చేయటానికి ఇలాంటి డ్రామాలు పెట్టి, అఫిడవిట్ అనే డ్రామాలు పెట్టి చేసి కలుషితం చేస్తున్నారు. మీరు గుర్తుంచుకోండి, మీరు భక్తులు, తిరుపతి గురించి భక్తి భావంతో మాట్లాడండి. ఎలా మాట్లాడతారు అంటే గాంధీ గారు చెప్పారు ఒకే ఒక మంచి మాట, ఈశ్వర్ అల్లా తేరో నామ్ సబ్కో సన్మతి తే భగవాన్. బుద్ధెరిగి ప్రవర్తించండి. మనస్ఫూర్తిగా మీరు దేవుణ్ణే నమ్ముకుంటూ, దేవుణ్ణే ప్రార్థిస్తూ, దేవుణ్ణే పూజిస్తూ బతకండి. అప్పుడు సమాజం బాగుపడుతుంది. అంతే తప్ప ఈ జగన్ కోసం 24 గంటలు నిద్రపోకుండా, నిద్రలో కూడా జగన్ నిద్రపో అంటున్నాడు. అలాంటి ఊసర వెల్లుల్ని నమ్మకండి. తప్పులేదు, ఎన్ని మోసాలు చేసినా ముఖ్యమంత్రి ఉండమనండి, కానీ సమాజాన్ని నాశనం చేయొద్దు. చంద్రబాబు నాయుడు గారు జోహోన ఓవత దిల్లియా దేవానకో దౌలంకో గుండోకో అని మనం ఇక చెప్పడానికి ఏం లేదు. ఇక ఎప్పుడు ఎవడికి ఏమీ లేకుండా ఉన్నప్పుడు, ఎవరికైనా అన్నీ ఉన్నప్పుడు హుందాగా బ్రతికేవాడే మనిషి. ఏ రోడ్లో ఆ దెబ్బ కొట్టేవాడు మనిషి కాదు. ఏ స్టేజ్కి ఎక్కుతున్నావు ఆ స్టేజీ మాటలు, ఏ గూటికి వెళ్తున్నావు ఆ గూటి మాటలు. అలాంటి మాటలు చెప్పే రకాన్ని నేను కాదు. నా గురువు జగన్మోహన్ రెడ్డి కాదు. జగన్ రెడ్డి మీన్స్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అలాంటి వాళ్ళం నేను కాదు, ఆయన కాదు కాబట్టే ఆయన దగ్గరే నేను ఉంటున్నా 15 ఏళ్ల నుంచి. బ్యాలెన్స్ ఇప్పుడు ఎన్నాళ్ళు తర్వాత చచ్చిపోతాను తెలుసు కదా, అక్కడ దాకా ఈయన దగ్గరే ఉంటాను. ఇప్పుడు ఆ అఫిడవిట్ నేనే వెరబల్గా ఇస్తున్నా. దేవుళ్ళనైనా మారుస్తాను తప్ప జగన్మోహన్ రెడ్డిని నేను మార్చను. థ్యాంక్ యూ. ఒక మనిషి ఫస్ట్ టైము ఎక్కడి నుంచో, కొరియా నుంచో, ఈజిప్ట్ నుంచో, ఎక్కడి నుంచో క్రిస్టియన్ జగన్మోహన్ అని వస్తున్నాడు ఒక అతను అని అంటే, అక్కడ ఎవరు బాబు నువ్వు, మీరు క్రిస్టియన్ అంట కదా, మీరు మరి పైన మా సంప్రదాయాలు వేరే, మా ఆచారాలు వేరే, మా పద్ధతులు వేరే, అందుకని ఈ అఫిడవిట్ రాసివ్వు అంటే, ఈయన ఎన్నోసార్లు తిరుపతి వెళ్ళాడు, ఎన్నోసార్లు తిరుపతి సాంప్రదాయాల ప్రకారంగా లుంగి కట్టుకున్నాడు, పట్టు వస్త్రాలు పెట్టుకున్నాడు, దేవుడు దండం పెట్టుకున్నాడు. ఏంటి ఆయనకి దోషం ఏంటి చెప్పండి? ఇది ఆయనకి యేసు ప్రభువుని ఎలా సిలువ వేసి కఠినంగా బల్లెంతో కొడతారో, అక్కడ డొక్కల్లో కొడతారో, అలా డొక్కల్లో కొట్టినా హిందూ ధర్మం గురించి ఒక్క మాట కూడా ఎప్పుడు జీవితంలో ఆయన మాట్లాడారు బ్యాడ్గా.